సింహరాశి వారికి జూన్ 23వ తేదీ మంగళవారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి సాయంత్రం లోపు మీ జీవితంలో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తప్పకుండా తెలుసుకుందామండి. అలాగే మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే మీరు రేపటి రోజున ఉదయం నుండి సాయంత్రం లోపు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ దేవతారాధన మీకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది, ఒక స్త్రీ వల్ల మీ జీవితం రేపటి రోజున ఏ విధంగా గడవబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. సింహరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే ఇంకొంతమంది సింహరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకైతే ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుందండి. కొన్ని రోజులుగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ముందుకు కదిలే సూచనలు అయితే ఉన్నాయి. కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. అయితే మీ మాటల వల్ల ఎవరి మనసైనా నొచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకైతే ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కీలక సమాచారం అందవచ్చు. తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పూర్తిగా వివరాలు తెలుసుకోవడం చాలా మంచిది. మధ్యాహ్నం 1 నుండి సాయంత్రం 4 వరకైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఆశాజనకమైనటువంటి పరిణామం కనిపించవచ్చు. ఆర్థిక విషయాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. అయితే ఖర్చుల విషయంలో నియంత్రణ చాలా అవసరం. ఒక ఆడ వ్యక్తి వల్ల కీలకమైనటువంటి మార్పు. ఈరోజు ఒక మహిళ ద్వారా మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపు రావచ్చు. ఆమె మీ కుటుంబ సభ్యురాలు, సహోద్యోగి, స్నేహితురాలు లేదా బంధువు కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఒక సలహా లేదా ఒక సమాచారం మీ నిర్ణయాలను ప్రభావితం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆమె మాటలను శ్రద్ధగా వినండి, కానీ నిర్ణయం మాత్రం ఆలోచించి తీసుకోండి. ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు ఈరోజు మీకు అక్షరాలతో ప్రారంభమైతే కనుక ఆ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ఆర్థిక, వ్యాపార లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిదని జ్యోతిష సంప్రదాయాలు అయితే సూచిస్తాయండి. ఇవి ఒక వ్యక్తి తప్పకుండా సమస్య కలిగిస్తారని అర్థం కాదు. కేవలం అపార్థాలు లేదా తొందరపాటు నిర్ణయాలను నివారించాలనే సాధారణ సూచనలు మాత్రమే. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి వరకు అయితే సాయంత్రం సమయానికి ఒక శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మనశ్శాంతి కూడా ఉంటుందన్నమాట. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఓర్పుతో తీసుకున్న నిర్ణయమే మీ విజయానికి కారణమవుతుంది. ఈరోజు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేయండి. సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి అండి. రాశికి అధిపతి సూర్య భగవానుడు. నాయకత్వ లక్షణాలు, ధైర్యము, ఆత్మవిశ్వాసము, గౌరవం సింహరాశి వారి ప్రత్యేకతలు. ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దాన్ని సాధించే వరకు వెనకడుగు వేయరు. తమ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. అయితే కొన్నిసార్లు త్వరగా కోపం రావడం, మొండితనం వల్ల మంచి అవకాశాలను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. మరి రేపటి రోజున మీ మనస్తత్వం ఎలా ఉంటుంది? రేపు మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా రోజులుగా మనసులో ఉన్న ఒక ఆలోచనను కార్యరూపంలో పెట్టాలనే సంకల్పం అయితే కలుగుతుంది. మీపై విమర్శలు చేసిన వారికి మీ పనితీరులోనే సమాధానం చెప్పాలనే తపన కూడా పెరుగుతుంది. అయితే తొందరపడి మాట్లాడే మాటలు అపార్థాలను దారి తీసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి శుభ రంగులు వచ్చేసి బంగారు రంగు, కాషాయం రంగు, లేత ఎరుపు రంగులు మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ రంగులు దుస్తులు లేదా వాటికి సంబంధించినటువంటి వస్తువులను ఉపయోగించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని సాంప్రదాయ విశ్వాసం. మీకు కలిసి వచ్చేటువంటి శుభ సంఖ్యలు 1, 5, 9. ఈ సంఖ్యలు మీకు అనుకూలంగా భావిస్తారు. ముఖ్యమైన పనులు, నిర్ణయాలు లేదా సమావేశాల సమయంలో ఈ సంఖ్యలు కనిపిస్తే దాన్ని ఒక శుభ సూచనగా భావించే సాంప్రదాయం కూడా ఉంది. మరి ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుందంటే కనుక రేపటి రోజున తూర్పు మరియు ఈశాన్య దిశల వైపు చేసే ప్రయాణాలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, వ్యాపార సమావేశాలు లేదా కొత్త పనుల ప్రారంభం శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష సాంప్రదాయాలు అయితే సూచిస్తున్నాయి. మరి ఉదయం ఇంటి నుంచి బయలుదేరే ముందు సూర్య భగవానుడికి నీరు సమర్పించి నమస్కరించండి. పెద్దల ఆశీర్వాదం తీసుకొని బయటకు వెళ్తే మనోధైర్యం పెరుగుతుందని కూడా విశ్వాసం. ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో తస్మాత్ జాగ్రత్త. ఈ మంగళవారం మీకు ఒక ముఖ్యమైనటువంటి సూచన కనిపిస్తుంది. ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, డబ్బు లావాదేవీలు చేసేటప్పుడు లేదా ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిదని జ్యోతిష సాంప్రదాయాలైతే సూచిస్తున్నాయండి. ఇది ఆ వ్యక్తులు తప్పకుండా సమస్యలు సృష్టిస్తారని మాత్రం కాదు, కానీ అపార్థాలు లేదా తొందరపాటు నిర్ణయాలను నివారించాలనే ఒక సాధారణ సూచన మాత్రమే. అలాగే ఒక మహిళ ద్వారా మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు వచ్చే అవకాశం కూడా ఉంది. ఆ మహిళ మీ తల్లి, భార్య, అక్క, చెల్లెలు, స్నేహితురాలు, సహోద్యోగి లేదా బంధువు ఎవరైనా కావచ్చు. ఆమె చెప్పే ఒక మాట, ఒక సలహా లేదా ఒక సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉంది.
మీరు కోపంతో లేదా భావోద్వేగంతో స్పందిస్తే చిన్న విషయం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఓర్పుతో విని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అదే సంఘటన మీ జీవితానికి ఉపయోగపడేటువంటి మలుపుగా కూడా మారవచ్చు. అయితే ఈ మంగళవారం మాటల్లో సంయమనం, నిర్ణయాల్లో వివేకం పాటించండి. ప్రతి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని మాత్రమే ముందుకు వెళ్ళండి. మీ ప్రశాంతమైనటువంటి ఆలోచన మీ విజయానికి అందించే ప్రధాన ఆయుధం కూడా కావచ్చు. ఈ యొక్క రాశివారి మీ జీవితంలో ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సంఘటనలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ కళ్ళ ముందే జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్నప్పటి నుండి మీరు అనుభవించిన కష్టాలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక వేదనలు మిమ్మల్ని ఎన్నోసార్లు పరీక్షించాయి. కానీ ఇప్పుడు ఆ కష్టాల నుంచి బయటపడే సమయం దగ్గర పడుతున్నట్లు జ్యోతిష సూచనలు కూడా చెప్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త మీ చెవిన పడే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశం కూడా రావచ్చు. ఇప్పటికే ఉద్యోగం ఉన్నవారికి పదోన్నతి, కొత్త బాధ్యత లేదా గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయి. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఆశాజనకమైన సమాచారం లేదా వైద్యపరంగా మంచి పురోగతి కనిపించే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో ఆనందాన్ని పెంచే సంఘటన కూడా జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఉన్న వారికి కొంత ఉపశమనం లభించే అవకాశం కూడా ఉంది. నిలిచిపోయినటువంటి డబ్బు రావడం, కొత్త ఆదాయ మార్గం కనిపించడం లేదా అప్పుల భారం తగ్గించే అవకాశం కూడా ఏర్పడవచ్చు. ఇప్పటి వరకు మీ కష్టాన్ని గుర్తించని వారు కూడా మీ విలువను అర్థం చేసుకునే సమయం రావచ్చు. మీరు కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగి పెరుగుతుంది. మీ జీవితంలో ఆశ, ధైర్యం, కొత్త అవకాశాలు ప్రవేశించే కాలానికి ఇది ప్రారంభం కూడా కావచ్చు. ఈ శుభ ఫలితాలు కేవలం అదృష్టం వల్ల మాత్రమే రావు. మీ కృషి, సహనం, సరైన నిర్ణయాలు కూడా మీకు అంతే ముఖ్యమైనవి. భక్తితో ముందుకు సాగుతూ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఈ కాలం మీ జీవితంలో ఒక మంచి మలుపుగా నిలిచే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున గ్రహస్థితి ప్రభావం వల్ల కొన్ని రంగాల్లో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు కనిపిస్తే మరికొన్ని రంగాల్లో కాస్త ఓర్పు, జాగ్రత్త అవసరమని కూడా అవుతుంది. అనుకూలమైనటువంటి రంగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. అధికారుల నుంచి మంచి స్పందన కూడా లభించవచ్చు. ప్రైవేటు ఉద్యోగాలైతే అంటే మీ పనితీరును ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి కొత్త కస్టమర్లు, లాభదాయకమైనటువంటి ఒప్పందాలు, ఆర్థిక పురోగతి మంచిగా ఉండే సూచనలు కూడా ఉన్నాయి. ఇక విద్యార్థులు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల సమయం. ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి పంటలు, పెట్టుబడులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి నిర్ణయాల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. ఇక కళారంగం, సినిమాస్, మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా మీ ప్రతిభకు గుర్తింపు పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక ఐటీ, సాఫ్ట్వేర్, టెక్నికల్ రంగం కొత్త అవకాశాలు లేదా కెరీర్లో ముందడుగు వేసే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ప్రతికూలమైనటువంటి రంగాలు, కాస్త జాగ్రత్తగా అవసరమైనటువంటి రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలండి. భాగస్వాములతో అపార్థాలు రాకుండా ప్రతి ఒప్పందాన్ని స్పష్టంగా చేసుకోండి. రియల్ ఎస్టేట్ మరియు భారీ పెట్టుబడులు తొందరపడి పెట్టుబడి పెట్టకండి. అన్ని పత్రాలను 1-2 సార్లు పరిశీలించండి. అప్పులు, ఆర్థిక లావాదేవీలు, ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం లేదా డబ్బు తీసుకోవడం విషయంలో జాగ్రత్త వహించండి. ఇక న్యాయపరమైనటువంటి విషయాలు, కోర్టు వివాదాలు లేదా చట్టపరమైన అంశాల్లో నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ఎం అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు లేదా ఆర్థిక సంబంధిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త ఆచితూచి వ్యవహరించండి. అలాగే ఒక మహిళ ద్వారా వచ్చే సమాచారం లేదా సలహాను పూర్తిగా విని ప్రశాంతంగా నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ యొక్క సింహరాశి వారు అనుకూలంగా ఉన్నటువంటి రంగాల్లో ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ప్రతికూలంగా ఉండేటువంటి రంగాల్లో ఓర్పుతో, వివేకంతో వ్యవహరించండి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఈ మంగళవారం మీకు ఎన్నో అవకాశాలు, శుభ అవకాశాలను అందించే రోజుగా మారే అవకాశం కూడా ఉంది. అలాగే ఇవి సాధారణ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన సూచనలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు కొంచెం మారవచ్చు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారి అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇక ఈ యొక్క రాశివారు రేపటి రోజు మంగళవారం రోజు అంటే కుజగ్రహ ప్రభావంతో పాటు సూర్య భగవానుడి అనుగ్రహం పొందడానికి ఈ పూజలు, పరిహారాలు చేస్తే ఎంతో బాగుంటాయని జ్యోతిష సంప్రదాయాలతో చెప్తున్నాయండి. సూర్య భగవానునికి ఆర్జ్యం ఇవ్వండి. ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, ఎర్రటి పూలు వేసి సూర్యుడికి ఆర్జ్యం సమర్పించండి. అనంతరం ఓం గృని సూర్యాయ నమః అనే ఈ నామాన్ని 11 లేదా 27 సార్లు జపించండి. ఇక రెండవది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోండి. మంగళవారం కావడంతో హనుమంతుని ఆలయానికి వెళ్ళి తమలపాకులు లేదా ఎర్రటి పూలతో పూజ చేయండి. ఓం హనుమతి నమః అనేటువంటి ఈ నామాన్ని 108 సార్లు జపించి ధైర్యము, శక్తి పెరగడానికి మీకు ఎంతో మంచిదిగా భావిస్తారు. నవగ్రహాల ప్రార్థన కూడా చేసుకోండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి జీవితంలో అడ్డంకులు తొలగాలని ప్రార్థించండి. ఇక ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉదయం పసుపు నీళ్లు చల్లడం మీకు ఎంతో మంచిదిగా భావిస్తారు. ఎర్రటి వస్త్రం లేదా ఎర్రటి రుమాలు దగ్గర ఉంచుకోవడం ఆత్మవిశ్వాసానికి సంకేతంగా భావిస్తారనమాట. ఎర్ర కందిపప్పు దానం చేయండి. బెల్లం, శనగలు లేదా ఎర్రటి పండ్లు పేదలకు కూడా ఇవ్వడం చాలా మంచిది.
కోతులకు అరటి పండ్లు లేదా ఇతర పండ్లు పెట్టడం వల్ల పక్షులకు గింజలు వేయడం కూడా మంచిదిగా భావిస్తారు. రేపటి రోజున ఓం సూర్యాయ నమః అనేటువంటి ఈ నామాన్ని 27 సార్లు జపిస్తే ఆత్మవిశ్వాసం, కార్యసిద్ధి కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది సింహరాశి జాతకులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.